హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీటర్. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలో ఉన్నాం అనమాట. అదేనండి, రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రి అనగానే నా మైండ్లో అయితే ఒక స్పెషల్ ఫీలింగ్ కలుగుతుంది. సో మీకు కూడా అలా కలుగుతుంది కదా, ఎందుకంటే కోనసీమ ప్రాంతాల్లో రాజమండ్రికి ఒక ప్రత్యేక పాత్ర ఉందన్నమాట. సో ఈ రాజమండ్రిలో చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి, ఇక్కడి ప్రజలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ యాస, వాళ్ళ గోదావరి రుచులు అన్నీ కూడా ఈరోజు మనం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామండి. వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇలాంటి మంచి మంచి ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి శేషాద్రి ఎక్స్ప్రెస్. దానికోసమే ఆతృతంగా వెయిట్ చేస్తూ ఉన్నాం. బెంగళూరు టు కాకినాడ వెళ్ళే ఈ ట్రైన్ యాక్చువల్లీ రాజమండ్రికి 3:30 కల్లా వెళ్ళాలి. కానీ నైట్ జర్నీలో చాలా చోట్ల ఆగుతూ వచ్చింది. చివరికి 5:30కి అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం చూస్తున్నాను. బాగుంది, డీసెంట్గా. అక్కడి నుండి ఆటో ఎక్కి ఏదైనా మంచి హోటల్లో స్టే చేద్దామని చెప్పి కోటిపల్లి బస్టాండ్ ఏరియాకి అయితే బయలుదేరాం. ఆటో అన్న చక్కగా నిజాయితీగా మాట్లాడారు. సో అన్ననే అడిగామన్నమాట, మంచి బడ్జెట్ హోటల్స్ ఏమైనా ఉంటే అక్కడికి తీసుకెళ్ళండి అని. 4 మెంబర్స్కి 120 రూపీస్ అయితే అడిగారు. మంచి హోటల్ దగ్గర ఆపారు. చాలా మంచి వాళ్ళ ఉన్నారు. థ్యాంక్స్ టు రాజమండ్రి. రూమ్ 800కే దొరికేసింది. కంఫర్టబుల్ అండ్ నీట్గా ఉంది. కొద్దిగా రెస్ట్ తీసుకుని 9 కల్లా బైక్స్ రెంట్ తీసుకొని మేము అనుకున్న ప్లేసెస్కి మా జర్నీ మొదలుపెట్టాం. ఈరోజు ఈ అందమైన ఊరిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అన్న ఆనందం, ఏమేం చూడాలో అనే కుతూహలం నాలో కదులుతూ ఉండింది. ముందుగా మంచి టిఫిన్ చేయాలని చెప్పి దానికోసమే రాజమండ్రిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కే టిఫిన్స్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా, క్వాలిటీగా ఉంటుంది. ఆ వెంటనే ఇక్కడి స్పెషల్ రోజ్ మిల్క్ కూడా లాగించేసాం. రాజమండ్రిలో ఇలానే మనం తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్స్ అయితే చాలానే ఉన్నాయి. వాటి గురించి మీకు క్లియర్గా, పూర్తిగా నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను. అందాక ఈ వీడియోని ఆస్వాదించేయండి. కోనసీమ ప్రాంతాల్లో తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో రాజమండ్రి కూడా ఒకటి. ఎంతో ప్రాముఖ్యం కల ఈ పట్టణానికి మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా చూడవలసిన ప్రదేశాలేంటో చూసేద్దాం రండి. చాలామంది ప్రముఖులు ఇక్కడ నుండే పుట్టి పెరిగి ఇప్పుడు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. మరి ఈరోజు మనం ఈ అద్భుతమైన రాజమండ్రి అందాలని, ఇక్కడి ఫేమస్ ఫుడ్ని కలిసి సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. గోదావరి బ్రిడ్జ్. రాజమండ్రి అనగానే మైండ్లో ముందుగా వచ్చే ఊహ ఈ అందమైన గోదావరి, దాని మీద నిర్మించబడిన ఈ గొప్ప వంతెన. ఈ చోటు ఎంతో అందంగా, చూడ్డానికి ఒక సినిమాటిక్ ఫ్రేమ్లా కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా 4 కిలోమీటర్ల పొడవు గల ఈ రైల్వే వంతెన చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. కొవ్వూరు నుండి రాజమండ్రికి కలుపుతూ రాజమండ్రి మీదుగా రైల్వే రాకపోకలని సులభతరం చేస్తుంది ఈ వంతెన. సో తప్పకుండా మీరు ఈ ప్లేస్ని మిస్ చేయకుండా చూడండి. ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పునైతే తీసుకుంటారు. గోదావరి మీద సరదాగా కొద్దిసేపు అలా ఈ అద్భుతమైన వంతెనల మధ్య 15 నిమిషాల పాటు తేలియాడే అనుభవం మరవలేనిది. గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వస్తే బోటింగ్ అయితే తప్పకుండా ట్రై చేయండి గాయస్. ఒక మరువలేని అనుభూతిని అయితే మీరు పొంది ఇక్కడి నుంచి వెళ్తారు. ఈ గోదావరి జంక్షన్ దగ్గరే ఐ లవ్ రాజమహేంద్రవరం ప్లేస్ అయితే ఉంటుంది. సరదాగా చూసి ఒక 2 సెల్ఫీలు అయితే దిగచ్చు. ధవళేశ్వరంలోని అర్ధర్ కాటన్ బ్యారేజ్. ఆ తర్వాత మనం చూడవలసింది ధవళేశ్వరంలోని అర్ధర్ కాటన్ బ్యారేజ్. సర్ అర్ధర్ కాటన్ గారిచే 1850లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బ్యారేజ్ని నిర్మించారంట. ఈ బ్యారేజ్కి మునుపు పూర్వం అతివృష్టి వల్ల ఎంతో మంది ప్రాణాలు కూడా పోయేవంట. ఎంతో వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నది మీద ఈ బ్యారేజ్ కట్టి సర్ అర్ధర్ కాటన్ గారు ఈ గోదావరి జిల్లాలకి మరువలేని మేలు చేశారు. ఇక్కడ నుండి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఈ చోటు ఎంతో మనోహరంగా, పీస్ఫుల్గా ఉంటుంది.
మన దేశంలోని రెండవ అతిపెద్ద నది అయిన గోదావరి నది మీద 3.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ బ్యారేజ్కి మొత్తం 175 గేట్లు ఉన్నాయంట. ఒక ఇంజనీరింగ్ మార్వెల్లా దీన్ని మనం చెప్పుకోవచ్చు. బ్యారేజ్ కిందకు కూడా మనకి వెళ్ళే దారి ఒకటి ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా అయితే లోపలికి వెళ్ళాలి. ఒక అమేజింగ్ వ్యూ అయితే మనం ఇక్కడ చూడొచ్చు గైస్. ఫ్రెండ్స్తో సరదాగా ఒక అందమైన అనుభవాన్ని మనం ఇక్కడ ఆస్వాదించవచ్చు. రాజమండ్రికి వస్తే ఈ అద్భుతమైన కాటన్ బ్యారేజ్ని తప్పకుండా చూస్తారు కదూ. కాటన్ మ్యూజియం ధవళేశ్వరం బ్యారేజ్కి పక్కనే ఇది ఉంటుంది. బ్యారేజ్కి వెళ్ళే ఈ ఫ్లైఓవర్ కిందే రోడ్డుకి కుడివైపు అయితే మనం ఇది చూడొచ్చు. 1988లో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిచే ప్రారంభించబడింది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవారికి 20 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు, మళ్ళీ 3 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు అయితే తెరిచి ఉంటుంది. మ్యూజియం లోపల మనకి సర్ ఆర్థర్ కాటన్ గారి చరిత్ర క్లుప్తంగా వివరిస్తూ చిత్రపటాల ద్వారా వివరించే ప్రయత్నం అయితే చేశారు. అలానే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టే క్రమంలో ఆనాటి పరిస్థితులు, కార్యాచరణ అన్నిటి గురించి చక్కగా తెలుసుకునే అవకాశం అయితే మనకి కలుగుతుంది. సో తప్పకుండా పిల్లలతో, ఫ్రెండ్స్తో మనము ఈ మ్యూజియం అయితే 1 గంట సేపు సందర్శించవచ్చు. మాకు ఉన్న సమయంలో మేము ఇవి మాత్రమే చూడగలిగాము. ఇవి కాకుండా రాజమండ్రిలో మనం చూడవలసినవి ఇంకా కొన్ని ఉన్నాయండి. వాటిలో ఒకటి రాజమండ్రి పేపర్ మిల్. మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మన రాజమండ్రిలో ఉన్నాయి. వాటిని మనం లోపలికి వెళ్ళి చూసే ఛాన్స్ ఉంటుందో లేదో మరి, కానీ తప్పకుండా చూడవలసినవే. అలానే ఇక్కడి ప్రత్యేకమైన ఆలయాలు చూడ్డానికి చాలామంది వెళ్తూ ఉంటారు. సో గాయ్స్, చూసారు కదా మన రాజమండ్రి సిటీ టూర్ వీడియో. ఈ వీడియో వల్ల మీకు రాజమండ్రి మీద ఒక మంచి అవగాహన, ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి ఒక మంచి ఆలోచన అయితే కలిగించిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ త్వరలో ఇంకా చాలా రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.